హలో గైస్ ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే గోకర్ణ ట్రిప్ అయితే ప్లాన్ చేశాను. కరెంట్లీ మనం ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్ కర్ణాటక స్టేట్లో ఉన్నాము. సో బస్సు వచ్చేసి మాకు 11 కల్లా గోకర్ణ రీచ్ అవుతుంది. సో మేము నైట్ వచ్చేసి 7 o'clockకి జర్నీ స్టార్ట్ చేసాం బెంగళూరులో. బికాస్ ఆఫ్ ట్రాఫిక్ వల్ల ఈరోజు చాలా ఇబ్బంది పడిపోయింది నైట్. సో బస్ జర్నీ డిలే అయిపోయింది. ఆల్మోస్ట్ 4 hours డిలే అయిపోయింది మాకు. సో మేమైతే ఇంకొక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతాం గోకర్ణకి. సో గోకర్ణ రీచ్ అయిన తర్వాత ఇంకా హోటల్కి వెళ్ళాలి. హోటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా రూము ఇంకా లగేజ్ అంతా సర్దుకొని ఫ్రెష్ అప్ అయ్యి సో ఇంకా గోకర్ణ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి ఈరోజు రేపు 2 days మేము అనుకున్నాం యాక్చువల్ ప్లాన్. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఆ, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎందుకంటే గోకర్ణ ఇప్పటివరకు నేను ఫస్ట్ టైం రావడం గోకర్ణ ప్లేస్. చూస్తుంటే ప్లేసెస్ మొత్తం కేరళ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఆ కోకోనట్ ట్రీస్ కానీ, ఎటు చూసిన ఒక్క చెట్లు కానీ, ఎటు చూసిన గ్రీనరీ కానీ చాలా బాగుంది అసలుకి. సో ఐ హోప్ గోకర్ణలో ఫుల్ ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను. చూడాలి ఏం జరుగుతుందో. లెట్స్ వెయిట్ అండ్ సీ. There's not much to do when all I can is thinking about you. Not doing well, don't know where you are, 'cause you're not here. It's been way too long. If I could lay down beside you, I would, when nothing really matters. That's all I wanna do. I hope that you are safe and that I will see you soon. If I can lay down beside you, I would, I would, I would, I would. We talk on the phone every night. Love to hear your voice. Not sleeping well, and I know that you're right, but you should know it. You've been gone for way too long now. If I could lay down beside you, I would, I would. When nothing really matters, that's all I wanna do. I hope that you are safe and that I will see you soon. If I can lay down beside you, I would, I would. Even if you're gone, I won't forget you. You're all I know, what I need, and that ain't changing. And even if you're gone, I will remember. You're all I know, what I need, and that ain't changing. సో గాయస్ ఇప్పుడే గోకర్ణ అయితే రీచ్ అయ్యాం మేము. ఇది గోకర్ణ ఒక బస్ స్టాప్. ఎగ్జాక్ట్ గోదావరి రెస్టారెంట్ అని ఒకటి ఉంటుంది. సో మేమైతే రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు ఓమ్ బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇది ఓమ్ బీచ్కి వెళ్ళే రోడ్డు. ఎగ్జాక్ట్ మేము తీసుకున్న హోటల్ బ్యాక్ సైడ్ మొత్తం ఓమ్ బీచెస్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ వెళ్తూ ఉంటే మధ్యలోనే మనకి కుడ్లీ బీచ్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు చూస్తారు మనం వెళ్ళే దోవలోనే. కుడ్లీ బీచ్ వ్యూ పాయింట్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్ అసలుకి ఇది. సో మనం గోకర్ణ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది గోకర్ణ మహాబలేశ్వర్ టెంపుల్. దాని తర్వాత వచ్చేసి గోకర్ణలో ఉన్న బీచెస్. మెయిన్ బీచెస్ ఏంటి అంటే కుడ్లీ బీచ్ ఒకటి, ఓమ్ బీచ్ ఒకటి, ఇంకా హాఫ్ మూన్ బీచ్, ప్యారడైజ్ బీచ్, పెలికన్ బీచ్, ఇంకా చాలా బీచెస్ ఉన్నాయి. సో ఈరోజైతే మేము డిసైడ్ అయిందంటే ఓమ్ బీచ్ కవర్ చేద్దామని. సో ఇప్పుడైతే మనం ఓమ్ బీచ్కి అయితే వెళ్తున్నాం. సో ఓమ్ బీచ్ వచ్చేసి కంప్లీట్ సరౌండింగ్స్ మొత్తం మౌంటైన్స్, కొండలు, అన్నీ కొండలు తప్ప ఏం లేవు. కానీ బీచ్ మాత్రం చాలా బాగుంది. వర్త్ బీచ్ అసలుకి. చూడండి అసలు రాక్స్ కానీ, ఆ రాక్ ఫార్మేషన్ కానీ, ఇదంతా ఒక
ఒకప్పుడు ఒక కొండలో సముద్రం మొత్తం మునిగిపోయింది. సో, చాలా బాగుంది అసలు ప్లేస్ అయితే. మేమైతే అబ్సల్యూట్‌లీ ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి ఈవినింగ్ సన్‌సెట్ చాలా బాగుంటుందని మేము సన్‌సెట్ కోసం కూడా వచ్చాము. ఇక్కడ చూడండి ఎలా ఉందో బీచు. అబ్బబ్బబ్బా! చాలా బాగుంది అసలు బీచ్. సో, ఇక్కడ బోటింగ్ గూడా ఉంది. ఇక్కడ బోటింగ్ ఏందంటే వీళ్ళు ఇక్కడ నుంచి 300 రూపీస్, 400 రూపీస్, 500 రూపీస్ ఎంతో చార్జ్ చేస్తారు. అది వీళ్ళొచ్చేసి ఎగ్జాక్ట్ బెలికన్ బీచ్, హాఫ్ మూన్ బీచ్, పారడైజ్ బీచ్, వుడ్లీ బీచ్ ఇవన్నీ కవర్ చేస్తారు బోట్‌లో. ఎంత హాఫ్ అన్ అవర్ రైడ్ ఉంటది. వర్త్ అయితే కాదని నాకు అభిప్రాయం. సో, ఎందుకంటే ట్రెక్కింగ్ గూడా ఉంటది. ట్రెక్కింగ్ చేసుకుంటూ మనం నిదానంగా అన్నీ చూసుకొని వెళ్ళడం చాలా బాగుంటది. సో, మేము అది కూడా ప్లాన్ చేసాం. మేము అది కూడా వెళ్ళాలి. రేపు సెకండ్ డే ప్లాన్ చేసాం. అది సెకండ్ డే. సో, ఈ బీచ్ అయితే ఈవినింగ్ టైంలో చాలా బాగుంది. మొత్తం రాళ్ళ మధ్యలో బీచ్. ఇదేంటంటే ఓం బీచ్ అనేది ఓం షేప్‌లో ఉంటదంట. ఓం అనేది కొండలాగా ఉంటది. ఆ కొండ మిడిల్‌లో వచ్చేసి బీచ్ ఉంటది. I awoke all alone on a Sunday playing games with the names in my head. It's a shame I can't change. Maybe one day you come crawling back to me instead. We keep spinning in this game, no one's winning. If we just take a little more time, I could breathe and relieve the anxiety, just knowing you'll always be mine. సో, ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి సన్‌సెట్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి స్టన్నింగ్ విజువల్స్ వస్తాయి. చాలా బాగుంది. ఎటో ఇది మాన్సూన్ సీజన్ కాబట్టి కొంచెం పర్లేదు ఈవినింగ్ టైం. అదే సమ్మర్లో వస్తే మాత్రం ఫుల్ హాట్‌గా ఉండేది చాలా ప్లేస్ మొత్తం. కానీ ఫారినర్స్ అయితే చాలా ఎక్కువ మంది ఫారినర్స్ కానీ వీళ్ళు ఎక్కువ ఉన్నారు. బట్ ఈ అరేబియన్ సముద్రం అసలుకి కంప్లీట్ బ్లాక్ శాండ్ బీచ్ ఇవన్నీ కంప్లీట్ ఈ సైడ్ మొత్తం గోవా నుంచి గోకర్ణ మనం కిందకి వెళ్తే మ్యాంగ్లూర్ ఊరికి ఇటు సైడ్ కేరళ సైడ్ కానీ బీచ్ మొత్తం బ్లాక్ శాండ్ బీచెస్ చాలా బాగుంటాయి అసలుకి నీట్గా ఉన్నాయి బీచెస్. ఇటు తీసుకున్నది బాగుంది. ఫస్ట్ ఆడిపోద్దాం ఎడపోద్దాం. చూడు ఎంత ప్రశాంతంగా ఉన్న బీచ్ అసలుకి చాలా కూల్గా ఉంది. ఏదో చేప ఇది వెరైటీ ఉంది సముద్రపు చేప చచ్చిపోయింది. సో ఇప్పుడు సన్సెట్ అయింది. అస్సలకి విజువల్స్ చూడండి స్టన్నింగ్ విజువల్స్ అసలుకి. కింద బోట్ వెళ్తా ఉంది చిన్న బోటు ఒక మౌంటైన్ అక్కడ సన్సెట్. సో ఐ ఫీల్ వెరీ రిలాక్సేషన్. సో నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. మనకి ఎన్ని వర్క్ ప్రెజర్స్ ఉన్నా ఎన్ని వర్క్ స్ట్రెస్ ఉన్నా కానీ ఇలాంటి ప్లేస్కి వచ్చి జస్ట్ అలా చిల్ అవుతుంటే ఇట్ లైక్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ మనం బ్రెయిన్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. సో నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే గోకర్ణ వచ్చేసినప్పుడు డెఫినెట్లీ 2 days 3 days ప్లాన్ చేసుకోండి. గోకర్ణలో 2 days స్టే చేసి బీచ్ మార్నింగ్ ఈవినింగ్ బీచెస్ టెంపుల్ ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది. సో చూడాలి. నాకైతే ఫుల్ నచ్చేసింది. నిదానంగా ఈ యొక్క బీచ్ చూసేసుకొని ఇంకా ఈవినింగ్ వెళ్ళేసి
ఆ టెంపుల్ కూడా ప్లాన్ చేసుకున్నాం, టెంపుల్ కూడా వెళ్దామని. సో ఈ ఓవరాల్ ఈ గోకర్ణ అనేది చాలా వర్త్ ఇట్ అసలుకి. ఎక్కువ వచ్చేసి మన వాళ్ళే, మన ఆంధ్ర, తెలంగాణ ఇటు సైడ్ నుంచి ఎక్కువ వస్తున్నారు చాలామంది నేను చూసిన వాళ్ళని. ఒకసారి చూడండి ఆ సన్సెట్ కానీ, వాటర్ పైన ఆ ఒక్క సన్సెట్ రేస్ పడ్డం కానీ చాలా బాగుంది అసలుకి. సో నాకు తెలిసి గోకర్ణ సన్సెట్ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. గోకర్ణ ఒకటి, వర్కల క్లిఫ్ కూడా సన్సెట్ చాలా బాగుంటుంది. కాకపోతే వర్కల వచ్చేసి కొండ పైన ఉంటుంది, ఇక్కడ సేమ్ మొత్తం మౌంటైన్సే ఇక్కడ కూడా. కాకపోతే ఇది చాలా బాగుంది గోకర్ణ ప్లేస్. సో నేనైతే అలా తిరుగుతూ ఉన్నా హ్యాపీగా సన్సెట్ని చూస్తూ. సో ఇంకా ఈ సన్సెట్ అవి చూసేసుకొని కొంచెం ఫ్రంట్కి ఇలా కొండపైనకి వెళ్దాం అనుకున్నాం. కొండపైకి వెళ్ళి ఒకసారి చూద్దాం అటు సైడ్ వ్యూస్ ఏమైనా ఉన్నాయని. సో ఇంకా ఫ్రంట్కి వెళ్ళి వ్యూస్ చూసుకుంటూ ఆ సన్సెట్ బాగుంటుంది కదా, ఇక్కడ నేను మా ఫ్రెండ్ ఇంకా వెళ్తా ఉన్నాం. సో ఈవినింగ్ టైం కాబట్టి చాలా క్రౌడ్ వచ్చేస్తుంది, ఫుల్ చాలామంది చిల్ అవుతున్నారు. ఎంత బాగుందంటే వీకెండ్ కాబట్టి బాగానే ఉన్నారు. సో వాటర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి, చాలామంది వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. బట్ నాకైతే వాటర్ యాక్టివిటీస్ అంత అనిపించట్లేదు. సో ఎందుకులే అని వాటర్ యాక్టివిటీస్ వెళ్ళలేదు. సో బయట చిల్ అవుతూ ఉండొచ్చు, బయట ఎంజాయ్ చేస్తూ బయట హ్యాపీగా. సార్ అవునా? ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. బోటు బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ మౌంటైన్స్. ఒక డ్రోన్ ఉంటే చాలా బాగుంది కదా, ఒక డ్రోన్ షాట్ అయితే అబ్సల్యూట్గా స్టన్నింగ్ విజువల్స్ అసలుకి. ఇంకా పైకి వెళ్ళిపోయి పైన చూద్దామని ఇక్కడ ఫోటోషూట్స్ బాగా జరుగుతూ ఉన్నాయి. ఫోటోషూట్స్ ఎక్కువ ఇక్కడ అసలుకి. కానీ కొంచెం మన ఫ్రంట్కి వెళ్ళిపోతే బెల్కన్ బీచ్ కూడా వస్తుంది. ఇది మొత్తం బోమ్ బీచ్ వ్యూ పైనుంచి చూడండి, ఎంత బాగుంది కదా. మనం డిఫరెంట్ కైండ్ వైబ్, అంటే డిఫరెంట్ ప్లేస్లో ఉన్నట్టు, యాడో కొంచెం ఫారెన్లో ఉన్నట్టు వైబ్స్ వస్తాయి. ఈ బోట్స్ కానీ, బ్యాక్ ఎండ్ కంప్లీట్ మౌంటైన్స్ కానీ, బ్యాక్ ఎండ్ పారాగ్లైడింగ్ కూడా జరుగుతుంది. దూరంలో మీకు కనిపిస్తుంది అనుకుంటారు, చాలా లాంగ్ డిస్టెన్స్లో.
సో ఇది సన్సెట్ వ్యూ. సన్సెట్ అయితే నాకైతే ఫుల్ నచ్చింది, చాలా బాగుంది కదా సన్సెట్. సో ఇంకా ఈ సన్సెట్ చూసేసుకొని ఇంకా వేరే ప్లేసెస్ ఇంకా చూసుకొని ఇంకొంచెం ఈరోజు నైట్ వచ్చేసి ఇంకా ఏమైనా ప్లాన్స్ ఉంటే టెంపుల్కి వెళ్ళేసి ఒకేసారి ఇంకా రేపు మార్నింగ్ కూడా వేరే బీచెస్ ఉన్నాయి. రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి విభూతి ఫాల్స్ ఉంటాయి, ఇంకా అంకోలా దగ్గర అనుకుంటుంది, అక్కడ విభూతి ఫాల్స్ అని, యానా కేవ్స్ అని, అనదర్ 2 డెస్టినేషన్స్ ఇక్కడ వెళ్ళాలి అవి. రిటర్న్ వచ్చింది. సో మనమైతే ఇంకా ఈ బీచ్ ముగించుకొని ఇంకా బైక్స్ దగ్గరికి వెళ్తాను, పార్కింగ్ చేసిన దగ్గరికి. ఇంకా బైక్స్ తీసుకొని ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళిపోదామని చూస్తున్నాం. ఇక్కడ ఓమ్ బీచ్ మీరు చూడాల్సిన ఏం లేదు, బీచ్ బాగుంటుంది. ఇక్కడ మొత్తం మౌంటైన్స్ ఉంటాయి కాబట్టి మౌంటైన్స్ పైన సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. సన్సెట్ కోసం అయితే నేనైతే సజెస్ట్ చేస్తా. సన్సెట్ కోసం మీరు రావాలనుకుంటే డెఫినెట్లీ మీరు ఓమ్ బీచ్ తీసుకోండి. గోకర్ణలో సన్సెట్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఇంకా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. వాటర్ యాక్టివిటీస్ మీకు ఏమైనా కావాలనుకుంటే వెళ్ళండి. బట్ 300, 500, 600 బట్ టీమ్గా ఉంటే బాగుంటుంది. ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ అలా ఉంటే వాళ్ళు తీసుకెళ్తారు. 300, 400 షేరింగ్ ఉంటుంది. సో మేమైతే 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మాకు వాళ్ళు 2000, 3000, 4000 అట్లా అడుగుతున్నాడు. నాకు అంత వర్త్ అనిపించలేదు. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇక్కడ స్టాల్స్ అన్నీ దొరుకుతాయి. ఇంకా మీకు ఏమైనా షాపింగ్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. అంతే ఈ వీడియోతో ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను.